నమస్తే అండి. నమస్తే. మనం కొన్ని రోజుల నుంచి చూసుకుంటే గనక ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించే, ఈ పింఛన్ల గురించే నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ కూడా వాలంటీర్ల గురించే. అసలు వాలంటీర్ల పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు అసలు విధుల్లో ఉన్నట్లా, అంటే వాళ్ళకి జాబ్ ఉన్నట్లా లేనట్లా? అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలమ్మా. ఎందుకంటే అందరినీ మూకమ్మడిగా రిజైన్ చేయమని చెప్పాడు ఆయన. ఎవరు ఆయన మాట వినలేదు, రిజైన్ చేయలేదు. ఎందుకు రిజైన్ చేస్తారు? వాళ్ళు ఉద్యోగంలో ఉంటారని ఆయన చెప్పాక ఇప్పుడు నీ అవసరం కోసం నువ్వు రాజకీయాల కోసం నువ్వు వాళ్ళని బలిపశువులు చేస్తానంటే ఎట్లా? అవును. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది? వాళ్ళని విధుల నుంచి కొంచెం పక్కకు పెట్టమంది, కానీ వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పలా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు మీ ఉద్యోగాలు పీకేశాడు అని ఒక ప్రచారాన్ని బాగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక దురుద్దేశంతో వాలంటీర్లందరినీ మీరు ఉద్యోగాలకు రాజీనామా చేసేయండి, చేసేస్తే మళ్ళీ మీ ఈ వాలంటీర్ల వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తానంటే మళ్ళీ మీకు ఆ ఉద్యోగాలు కల్పిస్తాను నేను పదవిలోకి రాగానే అని ఒక ఆశ చూపిస్తున్నాడు ఆయన. వాలంటీర్లు నమ్మట్లా. అవును. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. వాళ్ళు ఇప్పుడు రిజైన్ చేసేస్తే రేపొద్దున్న వాళ్ళని ఎలక్షన్కి వాళ్ళని వాలంటీర్లను తీసుకెళ్ళి వాళ్ళని ఏజెంట్లుగా వాడుకోవాలన్నది ఆయన ఉద్దేశం. ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మా కార్యకర్తలు అని చెప్పుకున్నాడు ఆయన. ఆయనే కాదు, సజ్జలు చెప్పారు, మన విజయసాయి రెడ్డి చెప్పారు, అందరూ చెప్పారు. కాబట్టి ఈ కార్యకర్తలు అన్న ముసుగులో, అంటే ఈ వాలంటీర్లు అన్న ముసుగులో ఈ కార్యకర్తలు తీసుకెళ్ళి మీరే మా సైన్యం మీరే మా కార్యకర్తలు అని చెప్పుకుంటూ ఇప్పుడు మీరు రిజైన్ చేసేయండి అని వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొంతమంది చేత ఒక 10% ఏమో బలవంతంగా వాళ్ళని రిజైన్ చేయించారు కూడా. అంటే ఆ రిజైన్ చేసిన విధానం కూడా అందరిది ఒకే ఫార్మేట్ ఉంది. అంటే రాసింది వాళ్ళు అన్నీ ఒకే ఫార్మేట్. అంటే అక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఈ వైసీపీ లీడర్సు వాళ్ళు బలవంతంగా చేయిస్తున్నారు. అది తేటతెల్లం అయిపోతుంది అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉగాది నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు వాలంటీర్లకి భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు. మీకు 10,000 నేను జీతం చేస్తాను వాలంటీర్లకి, మీలో 10th చదివి మీరు ఇంకా పై చదువులు చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి చేస్తాను అన్నాడు ఆయన. అది కాకుండా ఇప్పుడు మీలో కొంచెం డిగ్రీ చదివినా కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటే మీకు ఒక 50,000 వరకు ఉపాధి వచ్చేలాగా నేను చూస్తాను అనే హామీ కూడా ఆయన ఇచ్చారు. వీటన్నిటిని మించి ఆయన చెప్పింది ఏంటంటే మీకు ఇప్పుడు మెగా డిఎస్సి మీద తొలి సంతకం నేను మెగా డిఎస్సి ఫైల్ మీద చేస్తాను. దానివల్ల మీ అందరూ కూడా ఇప్పుడు వీళ్ళలో రాసిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాలంటీర్లు, సో వాళ్ళకి ఒక మంచి ఇది దొరుకుతుంది, వాళ్ళకి ఉద్యోగం పరంగా వాళ్ళకి ఒక భద్రత కల్పిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్మక వీళ్ళందరూ రాజీనామా చేయలేదు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే వీళ్ళు ఇంకా విధుల్లో ఉన్నారనుకోవచ్చు కదా? తప్పకుండా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆ నమ్మకం నిన్న ఆయన కలిగించారు. ఆయన గత వారం 10 రోజులుగా అదే మాట చెప్తున్నారు వాలంటీర్లకి, మీరు భయపడద్దు, మీకు వెనక నేను ఉన్నాను, మీకు అండగా ఉంటాను నేను అని ముందే ఆయన చెప్పారు. చెప్పిన దానికి నిన్న ఆయన పూర్తిగా హామీ కల్పించారు ఆయనకి, వీళ్ళందరికీ. ఆయన కల్పించినందుకు ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా వాళ్ళు రిజైన్ చేయకుండా వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ మాయలో పడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటల వల్ల పడ్డారనుకో వాళ్ళు నష్టపోతారు వాళ్ళే. అంటే ఒకవేళ విధుల్లో లేకపోయినా సరే వీళ్ళకి లెక్క ప్రకారం అయితే వాళ్ళకి శాలరీ వస్తుందంటారు? తప్పకుండా ఇవ్వాలమ్మా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అదే కదా చెప్పింది, విధుల నుంచి తప్పించండి అంది, కానీ వాళ్ళకి జీతం ఇవ్వద్దని చెప్పలేదు, అంతకంటే మీకు వాళ్ళని రిజైన్ చేయమని కూడా వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మీకు చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషుల చేత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి మీ ఉద్యోగాలు పీకించేశాడు, అందుకని మీరు రిజైన్ చేసేయండి అంటే ఈ వంక పెట్టుకుని వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళి దాన్ని అట్లాగా ప్రజల్లో చంద్రబాబు నాయుడు వల్ల మీకు పెన్షన్ రాలేదు అనే దాన్ని తీసుకురావాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే నేను అనుకునేది ఏంటి అంటే ఈ 2 నెలల్లో వాళ్ళు విధుల్లో లేకపోయినా సరే వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి రాజీనామా చేసేమన్నారు వైఎస్ జగన్. శాలరీ గురించి కాదు, శాలరీ పక్కన పెడితే శాలరీ ఒక విషయం కాదు. యాక్చువల్గా ఆల్రెడీ 126,000 మంది ఎంతోమంది ఉన్నారు కదా, 5,000 చొప్పున ఇస్తున్నాడు ఆయన. ఆ డబ్బులు ఓకే, మేబీ అదొక చిన్న రీజన్ అవ్వచ్చు, పెద్ద రీజన్ కాదు, అది పెద్దది కాకపోయినా ఒకటైనా ఉండొచ్చు, ఒక చిన్న రీజన్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటికీ మించి ఆయన ఎన్నికల్లో గెలవడానికి ఆయనకు వేరే ఏ మార్గాలు కనిపించట్లేదు. ఏ రకంగా చూసినా ఈ వాలంటీర్లు అన్న వాళ్ళే ఆయన దృష్టిలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు, చూపించడానికి అక్కడ ఏమీ లేదు, అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఇప్పుడు మభ్యపెట్టడానికి ఉన్న ఒకే ఒక అస్త్రం ఏంటంటే వాలంటీర్లు. అందుకని దీన్నే ఆయన ఇప్పుడు మనం చూసుకుంటే గత 10-15 రోజులుగా దీని మీదే చుట్టూ తిరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ. వాలంటీర్లు, పెన్షనర్లు, వృద్ధులు వీళ్ళ మీదే తిరుగుతోంది తప్ప వేరే ఏమీ కనిపించట్లేదు అక్కడ మనం చూస్తే.
అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇది చివరి ఇదిగా దొరికిందనమాట ఇంకా ఆయనకి. అందుకే నిన్న కూడా డల్గా ఉన్నారని అనుకున్నాం మనం. ఉగాది రోజు కూడా ఆయన ఏమీ చేయలేదు, అసలు బయటికి రాలేదు మనిషి. ఒంట్లో బాగలేదని చెప్పారు. ఒంట్లో బాగలేకపోవడం కాదు, మనసులో బాగలేదు ఆయనకి. బుర్ర పని చేయక ఇంట్లో కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బుర్ర పట్టు కూర్చున్నారంటారు చూడు, ఆ రకంగా ఉంది ఆయన పరిస్థితి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా వీళ్ళు రాజీనామా చేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళని బెదిరించడం కానీ లేకపోతే వీళ్ళ మీద దాడులు చేయడం కానీ అలాంటి ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? వాలంటీర్ గొప్ప ఉంటుందమ్మా. దాడులు చేయటం అనేది వైఎస్ఆర్సీపీకి అది వెన్నతో పెట్టిన విద్య కదా. అందుకని వాలంటీర్ల భద్రత వాలంటీర్లే చూసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ఒకవేళ సమస్య వచ్చి వాళ్ళు ఏదైనా మాకు ఈ ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు దే కెన్ కమ్ టు కూటమి. అంటే కూటమి నాయకుల దగ్గరికి వచ్చి, అంటే వాళ్ళకి లోకల్గా ఎవరు ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన ఉంటే జనసేన, బీజేపీ ఉంటే బీజేపీ, ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుని వాళ్ళకి భద్రత వీళ్ళు కల్పిస్తారు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. ఆ రకంగా అయితే డెఫినెట్గా కూటమి తరఫున, ముఖ్యంగా తెలుగుదేశం తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆ హామీ వాళ్ళకి దొరుకుతుంది. అంటే వాళ్ళకి ఒక రక్షణ ఏర్పరుస్తారు ఆయన. వాళ్ళు ముందుగా వాళ్ళు పసిగట్టి చెప్పగలిగితే, ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగినా కూడా ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నివేదించుకోవచ్చు. మాకు ఈ సమస్య వచ్చిందండి, మా పిల్లాడికి ఇట్లా కష్టం వచ్చిందని వాళ్ళు చెప్తే డెఫినెట్గా ఆయన దానికి మంచి మార్గం చూపిస్తారు ఆయన. వాళ్ళకి ఏదైనా ఒక నెక్స్ట్ ఎలాగ రాగానే వాళ్ళకు ఒక ఉపాధి చూపించడం కానీ, వేరే రకంగా వాళ్ళకి ఏ రకంగా అయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కానీ తప్పకుండా తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు వస్తారు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు వస్తారు, బీజేపీ తరఫున బీజేపీ వాళ్ళు కూడా వస్తారు. ఓకే, ఈ ఎన్నికలు అయ్యేంత వరకు మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే ఈ 2 నెలలు ఇంకా వాళ్ళు ఖాళీగా ఉండాల్సిందేనా? ఇది మామూలుగా అయితే ఖాళీగా ఉండి వాళ్ళు హ్యాపీగా చదువుకోవచ్చు, చదువుకునే వాళ్ళు అయితే. లేదు ఇంటి పట్టు నుండి తల్లిదండ్రిని చూసుకుని వాళ్ళకి ఇంక వేరే వ్యాపకాలు ఉంటే చూసుకోవచ్చు. కానీ వాళ్ళని ఆ రకంగా కూర్చొనివ్వదు కదా వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వీళ్ళు కార్యకర్తలు కాబట్టి వీళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి, రేపొద్దున ఎన్నికల్లో ఎలాంటి గొడవలు సృష్టించాలి వీళ్ళని అడ్డు పెట్టుకుని, అది వీళ్ళు అర్థం చేసుకోవాలి వాలంటీర్లు. మా భవిష్యత్ అయోమయంలో ఉంది, మాకు భద్రత లేదు, రేపు ప్రాణాలకు ముప్పు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా. అది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళలో ఆ భయం వచ్చి వాళ్ళు చంద్రబాబు గారు నమ్మితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు గారు హామీ ఇచ్చి ఊరుకోరు కదా, డెఫినెట్గా ఆయన అమలు చేస్తారు. ఆయన తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇదే అది కదా, వాళ్ళు ఒక హామీ ఇస్తే నెరవేర్చడం అనేది అది వాళ్ళ బ్లడ్లో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మాట చెప్తే వెనక్కి వెళ్ళే మనిషి కాదు, మనందరికీ తెలుసు అది. కాబట్టి దీన్ని వాలంటీర్లు దృష్టిలో పెట్టుకుని, వాలంటీర్ల కుటుంబాలు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా పిల్లలకి చెప్పాలి, నాయనా నువ్వు రిస్క్లో పడకు, నీ ప్రాణాలకి ముప్పు ఉంటుంది, నువ్వు వాళ్ళ మాటలు కాదు వినాల్సింది, వైసీపీ మాటలు కాదు వినాల్సింది, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మాట విని మీరు ఉద్యోగాలకు రిజైన్ చేయొద్దు, మీరు భద్రంగా ఇంట్లో ఉండండి అని తల్లి తండ్రి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు వాలంటీర్లతో ఈ సీక్రెట్ సమావేశాలు పెట్టడం కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అనే అనుకోవచ్చు అంటారు? తప్పకుండా. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చిన్నపిల్లలు, ఇప్పుడు వీళ్ళందరూ ఎండల్లో పడి తిరిగి ఎండనక వాననక తిరిగారా, వాళ్ళు కట్టుబానిసల్లాగా పనిచేశారు చెప్పాలంటే. ఇప్పుడు మనం ఒక గుర్రానికి గంతలు కట్టి ఎట్లా తీసుకుపోతాం, అట్లా వీళ్ళని పాప పని దగ్గర తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఒక వెట్టి చాకరీ చేశారు నన్ను అడిగితే. ఆ వెట్టి చాకరీకి చేసి వాళ్ళు 5,000 కోసం పాపం. ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదమ్మా, ఉన్న ఊళ్ళో ఏదో ఉద్యోగం వచ్చింది అంటే తల్లి తండ్రి కూడా పోన్లేనన్నా వెళ్ళు, నువ్వు ఎక్కడో దూరంగా వెళ్ళి నువ్వేం బతుకుతావు 4,000కి 5,000కి అని అంటారు. ఆ విధంగా వాళ్ళు వచ్చినందుకు వైసీపీ ప్రభుత్వం వాళ్ళని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి అన్ని రకాలుగా బాధ పెట్టింది, వెట్టి చాకరీ చేయించుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమావేశాలు నిర్వహించడం కూడా అందులో భాగమే. చూడండి, అంటే ఫస్ట్ మంచిగా చెప్తారు, వినకపోతే బెదిరించే స్థాయికి వెళ్తుంది అది. సో అప్పుడు వీళ్ళు తెలివిగా వీళ్ళ బుర్రను ఉపయోగించి వాలంటీర్లు ఆ సమావేశాల్లో అసలు వాళ్ళు నాయకులు ఏం చెప్తున్నారో వైసీపీ నాయకులు విని వాళ్ళు కామ్గా బయటకు వచ్చేసి వాళ్ళు తీసుకునే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ముప్పు ఉంది, వాళ్ళ ప్రాణాలకి భద్రత లేదు, ముప్పు ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళు తెలుగుదేశం నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళకు అంటే ఈ బెదిరించినా కూడా వాళ్ళు భయపడో దేనికోదానికి కనుక వాళ్ళు రాజీనామా చేస్తే రేపు మళ్ళీ మా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఉంటుందమ్మా. ఇప్పుడు వాళ్ళకి ఒక అన్యాయం జరిగింది అన్నప్పుడు డెఫినెట్గా తెలుగుదేశం దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి అనేది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు.
అంటే ఒకవేళ వాళ్ళు ఇంకా కాన్బెట్ స్థితిలో వాళ్ళు ఒకవేళ రిజైన్ చేయాల్సి వచ్చినా వాళ్ళు బెదిరించో ఏదో చేసి అప్పుడు అలాంటి స్థితి ఉంటే కనుకైతే ఆ పేరెంట్స్ కానీ ఆ బాధితులు కానీ తెలుగుదేశం నాయకులకి వాళ్ళు విన్నవించుకుంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దానికి సరైన పరిష్కారం అయితే చూపిస్తారు వాళ్ళు. ఓకే.